ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది ఆదమునందు పోయే దేవుని మహాత్మ్యము ఆదమునందు పోయే దేవుని మహాత్మ్యము అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి అందులమయుంటిమి అజ్ఞానులమైతిమి నాదుడేసు నందు పొందితిమి వెలుగు నాదుడేసు నందు పొందితిమి వెలుగు అధికమైన జ్ఞాన మహిమలు సాగే అధికమైన జ్ఞాన మహిమలు సాగే యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది పాపముతో నిండిన పాపి నేడెరారము పాపముతో నిండిన పాపి నేడెరారము పాప ఫలితము మరణము సహించువా పాప ఫలితము మరణము సహించువా పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది ప్రధానుల కంటేను అధికారుల కన్నా ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేలా వచ్చును అధికుడు ప్రభువు రాజ్యమేలా వచ్చును అందరికీ ప్రభువు స్థిరచయున్నాడు అందరికీ ప్రభువు స్థిరచయున్నాడు అందరం పాడేదము హల్లెలూయా పాట అందరం పాడేదము హల్లెలూయా పాట యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింపశక్యము కానిది గ్రహింపశక్యము కానిది. పేదపాటల పుస్తకంలో 213, మరొక పాటల పుస్తకంలో 184, 213, 184 భజింపరండి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి పాప క్షమాపణ మనకిచ్చెను మనల
విమోచించి రక్తముతో పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించి రక్తముతో. జయము జయము మన ప్రభుకి, జయము జయము మన ప్రభుకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగెను, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగెను, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘన బ్రహ్మందాసద రాజ్యమునిచ్చే, స్వాస్థ్యము పొందావరసులమైతిమి. ఘనత పొందాసద రాజ్యమునిచ్చే, సత్యము పొందావరసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయులకి, హోసన్నా హోసన్నా విజయులకి. భజింపరండి ప్రభు యేసుని ములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే, సిల్వా శక్తిచే మన నన్ను గచేగా. జగమును జయించే జీవితమునిచ్చే, సిల్వా శక్తిచే మన నన్ను గచేగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంగము ప్రభుని చేర తేరి చూచేగా, సదాకాలమయనసు నుండనెప్పుడు. సంగము ప్రభుని చేర తేరి చూచేగా, సదాకాలమయనసు నుండనెప్పుడు. సాగిలా పడెదము సృష్టికర్తకి, సాగిలా పడెదము సృష్టికర్తకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి.
పెద్ద పాటల పుస్తకంలో 227, మరొక పాటల పుస్తకంలో 805. 227, 805. యేసు నామం మనోహరం, ఎంతో అతి మధురం. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై, దాసుని రూపమిచ్చి ఇహమున దిగి వచ్చెను. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై, దాసుని రూపముంది ఇహమున దిగి వచ్చెను. కీర్తింతును నీ నామం, ఘనపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, ఘనపరచెదన్ని నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈవులను మమ్మును ఆశీర్వదింప. ఓ మా ప్రభువా రమ్ము ఈవులతో మమ్మును ఆశీర్వదింప. యేసు నామం మనోహరం, ఎంతో అతి మధురము. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. కల్వారి గిరిలోనా ఏ నా పామెకులతో ప్రభువా నీ దేహమును సిలువపై నెక్కించిరి. కల్వారి గిరిలోనా
లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామమున దొరుకును పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి శాంతి ఆనందములు నీ నామమును కీర్తింతును నీ నామము ఘనపరాజను నీ నామము కీర్తింతును నీ నామము ఘనపరాతును నీ నామము ఓ మా ప్రభువా రమ్ము రేవులతో మమ్ము ఆశీర్వదింపా ఓ మా ప్రభువా రమ్ము రేవులతో మమ్ము ఆశీర్వదింపా నామో మనోహరం ఎంతో అతి మధురం పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు స్తుతించు స్తుతించుకోండి దాంట్లో 65 పెద్దపాటల పుస్తకంలో చివరిగా 67వ పాట పడుకుందాం. చివరిగా 67వ పాట స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత తలములలో యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా దూత గణ సేనాధిపతికి ఉన్నత తలములలో యెహోవాను స్తుతించుడి కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా నక్షత్రములారం పరమాకాశమా ఆకాశ
తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమాత్మని యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలురు యౌవన కన్యకరుదులు ప్రభును స్తుతించుడి బాలురు యౌవన కన్యకరుదులు ప్రభును స్తుతించుడి రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమాత్మని యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులరా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి బైబిల్ పద పడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట
పరిశుద్ధ గ్రంథము నుండి 147వ కీర్తన మొదటి వచనం. నూట 147వ కీర్తన మొదటి వచనం. అందరం కలిసి చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మరొకసారి చదువుకుందాము. యెహోవాను స్తుతించుట, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఓపిదము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 37 మార్చి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు తను చూచి ప్రక్కగా పోయాను. అలాగుని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరేయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూట కుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారము తీసి ఆ పూట కుల్లవానికి ఇచ్చి, నీకేమైనా ఖర్చు చేసేలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదని అతనితో చెప్పాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుతున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, వాక్యమైన దేవా, నీ పాదాల వద్ద సాగిలపడి నీ పాదములు బుద్ధి పెట్టుకొని చున్నాము. రాత్రంతా కాపాడావు ప్రభు. దినములు ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చి ఈ యొక్క ప్రభు యొక్క దినమును బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇలాగ తండ్రి దేవాశిలో చాటు మరుగుపరచుమను, నీ స్వరాన్ని వినిపించుము, ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆత్మను కుమరించుమని, నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, రావలసిన వారిని తండ్రి సకాలాన్ని క్షేమంగా నీ వాక్యమును విని ఆరాధించు వారిగా తీసుకొని రమ్మని, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దీనముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనము బైబిల్ ఎత్తి పాట పాడుకుంటుంటాము. అనేకులు కూడా మనం పాడే పాట కాక చాలామంది మరొక రీతిగా బైబిల్ ఎత్తే పాట పాడుకుంటుంటారు. మనం పాడే పాటకి వారు పాడే పాటకి పాట ఒకటే, కానీ ప్రభుని గురించి బైబిల్ గురించి. అయితే మనం పాడే పాట భలే భలే మాట ఎవరిది? యేసయ్యదే మనం పాడే పాట. అలాగనే మనకిచ్చినటి హెబ్రోన్ యొక్క పాట పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కాబట్టి మనం ఎక్కడ జై చెప్పినా, ఎక్కడికి ఆరాధనకి వెళ్ళినా, ఎక్కడ బలవర్తానికి వెళ్ళినా, సువార్త కూడిక పెట్టినా, లేదా జన్మదినం ఏది చెప్పినా ఈ బైబిల్లో నుండే వాక్యం తీసుకొని మనము చెబుతూ ఉంటాం.
కాబట్టి అందుకని బైబిల్ చాలా ప్రాముఖ్యమైంది. కొంతమంది బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళరు, కానీ ఆ సంఘస్థులు వారికి మంచిగా టేబుల్ పెట్టి, ఆ టేబుల్ మీదనే ఒక పాటల పుస్తకం పెట్టి, ఒక బైబిల్ పెట్టి వారిని అంతగా అనగా బైబిల్ తీసుకొని రారేమో అనే ఉద్దేశంతో వారికి అలా కూడా సప్లై చేస్తూ ఉంటారు. అనగా వారు ఎవరి మీద ప్రేమ, వచ్చేవారి మీద ప్రేమ కలిగి అలా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ బైబిల్లో ఉండే యొక్క వాక్యమును తీసుకొని ఆరాధన కొరకై కీర్తన 41 వచ్చి ఏమని రాయబడింది చదవండి. యెహోవాను స్తుతించుట మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. మంచిది అనే మాట ఆదికాండములో 1వ అధ్యాయంలోనే ప్రభు సర్వలోక సృష్టికర్త నుండి తండ్రి దేవుడు కలుగజేసిన ప్రతి దాని కూడా కలుగునుగాక కలుగునుగాక అని ప్రతిదానికి కూడా ఏమని పేరు పెట్టాడు? మంచిది అని పెట్టాడు. దేవుడు ఏది చేసినా మంచిదే చేస్తాడు. అయితే మొదటి వచనము 31 ఆఖరి వచనంలో ఒక మాట రాశారు, చదవండి. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండాను. అస్తమయంలో ఉదయం కలుగా ఇది చాలా మంచిది. ఈ చాలా మంచి దినాల్లో ఎవరిని చేశారు? ఆదాము యొక్క అవ్వల్ని చేశాడు. కాబట్టి ఇది చాలా మంచిది. అందుకని ఈ యొక్క సృష్టిని కూడా ఏమని చెప్పాడు ఆయన 27వ వచనంలో? దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇరవై 28 దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి. దాన్ని ఏం చేయాలంట? లోపరుచుకొనిడి. ఇది దేవుడు తర్వాత లోపరుచుకున్న తర్వాత సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి ఏలుడని వారితో తర్వాత దాన్ని లోపరుచుకొనిడి. తర్వాత దాన్ని ఏం చేయాలంట? ఏలుడి అని చెప్పాడు. వాటికి సాగిలపడుడి అని చెప్పలే, వాటికి మృక్కండి అని చెప్పలే. వాటిని ఏం చేయాలంట? ఏలాలి. మన ఇంట్లో పని మనిషి ఎలాగనో, మన ఇంట్లో పని మనిషి ఒకవేళ పని మనిషి ఎవరైనా పెట్టుకుంటే ఒక కెపాసిటీ అధికారం ఉంటే చేత కాకపోతే వారికి వస్తానే అప్పుడప్పుడు దండాలు పెడతారు. ఎందుకని? ఒకరోజు రాకుండా ఎగరగొట్టాడు అనుకోండి, 2 రోజులు రాకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ పని ఎవరు చేసుకోవాలి తల్లి అని ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇవన్నిటిని కూడా దేవుడు ఎవరి కోసం ఇచ్చాడు? మన కొరకే ఇచ్చాడు. మట్టివారమైన దుర్మార్గులమైన అన్యాస్తులమైన అక్రమస్తులైన ఈ సృష్టి ఎవరి కొరకు? ఆదామవుల కొరకే. ఆ తర్వాత వారి సంతానము కొరకే. ఎవరు వారి సంతానము? బాప్తిస్మ యోహాను ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మనం ఎవరి సంతానము? ఎందుకని సర్ప సంతానం అన్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి పాపాన్ని బట్టి ఆ మాట అన్నాడు, కానీ మనం సర్పానికి పుట్టిన వారం కాము. ఆదామవుల దేవుని చేత అనగా దేవుని కుమారుడిగా ఆదాము పిలువబడ్డాడు. మనం ఎవరి సంతానం పిలువబడుతున్నామో? సర్ప సంతానము. దాని మాట విన్నాం కాబట్టి పాపములు ఉన్నాం కాబట్టి అందుకని మనం ఎవరి సంతానమో? సర్ప సంతానం. కానీ బాప్తిసం తీసుకునే సమయంలో మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు మనకు బుద్ధి చెప్పింది? దేవుని వాక్యమే చెప్పింది. దేవుని వాక్యమే మనతో మాట్లాడింది. నీవు పాపివని, నీ జన్మం పాపివని, నీ పితలు పాపం వారని. అయితే దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి ఒకప్పుడు వారంతా ధర్మశాస్త్రము చేత
దేని చేత? రక్తము చిందించనిదే. ఎవరి రక్తం? జంతువుల యొక్క రక్తం. జంతువుల యొక్క రక్తం. అందుకనే జంతువుల రక్తము ద్వారా పరిశుద్ధపరచబడేవారు. ఇప్పుడైతే లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే నేను నిలబడినటువంటి ఈ స్థలాన్ని ఏమని పిలుస్తారు? ఇది బలిపీఠము. ఇది బలిపీఠం. ఒకప్పుడు ఈ బలిపీఠం మీద ఏమర్పించేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు, జంతువులు అర్పించేవారు. ఈ యొక్క బలిపీఠం మీద ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభులు వారు నిలువు కొయ్య, అడ్డు కొయ్య ఎక్కడైతే ఆయన బలి చేయబడ్డాడో దాని ఏమన్నారు? దాని బలిపీఠముగా ఇక్కడ మనము ఏర్పాటు చేయబడింది. అందుకని యేసు ప్రభులు వారు దీని మీద బలి అయ్యాడు కాబట్టి మన కొరకే ప్రాణం పెట్టి అలా చనిపోయాడు, తిరిగి లేచాడు కాబట్టి దీని బలిపీఠమే అన్న. దీని ఏమన్నారు? దీని పుల్పీఠం అనగా ఇంగ్లీషులో పుల్ అనగా అర్థం ఏమిటి? విశాలమైనటువంటి స్థలం. అందుకని ఇంగ్లీషులో ఫుల్ ఫిట్ అనుకుంటూ వచ్చారు కాబట్టి మనం దాన్ని ఏం చేశామో ఆ పులిగా పెట్టేశాం. కాబట్టి ఇది ఫుల్ అనగా విశాలమైన ప్రదేశం. దేని కొరకు? బలి అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కొరకే, నా కొరకే. అందుకని ఆయన మరణం చేసినందుకు మనము ఆ దినాన్ని దేవుడు చాలా మంచిదిగా పెంచాడు. అయితే ఈ దినంలో ఇది ఏ దినముగా మారిపోయింది? ఇది ప్రభు దినముగా మారిపోయింది. ఏ దినం ఇది? ప్రభు దినం. ఆదివారం ఎవరి దినం ఇది? ప్రభు దినం. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణాన్ని జయించిన ఈ యొక్క ఆదివారం దినంలో దీని ప్రభు దినముగా, దానికి ముందు ఏమనేవారు? దీని విశ్రాంతి దినం అనేవారు, సబ్బాతు దినం అనేటువంటి వారు. ఇప్పుడు సబ్బాతు అని మనం అంటాంలే, అది శనివారం. ఎవరికి శనివారము? యూదులకి శనివారం, వారికి విశ్రాంతి. మనకైతే ప్రభు దినం. ఎందుకని మన ప్రభు నీ కొరకు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దినము ప్రభు దినం. అందుకని దీన్ని మనము ఏమనించాలి? ఇది చాలా మంచి దినం, ఇది ప్రభు దినం. అందుకని మనం చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగా చెప్పాడు 30వ వచనంలో. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగు వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాను. ఎందుకు ఇలా రాయబడింది అనగా, యెరూషలేము ఎక్కడ ఉంటుంది? మన అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో చూస్తే అక్కడగా కుంటివాడు ఉంటాడు. అక్కడ కుంటివాడు ఎక్కడ ఉంటాడు? వాడు ఎక్కడ ఉంటాడు? దేవాలయందా ద్వారము దగ్గర. వాడు ఎప్పుడైతే బాగుపడిన తర్వాత వాడు ఏం చేస్తుంటాడు? ఎక్కి వెళుతుంటాడు. దేంట్లోకి? యెరూషలేములోకి, దేవాలయములు ఎక్కి వెళుతూ ఉంటాడు. అనగా కొంత పైన అలా ఉన్నది యెరూషలేము. అందుకని దేవాలయం అక్కడ ఉంటున్నది. అందుకని ఇక్కడ రావడం యొక్క మాట అంటే, వీడు పైనుంచి ఎక్కి వెళ్ళే ఆ యొక్క యెరూషలేము నుండి ఏం చేశాడు? దిగి వెళ్ళిపోయాడు. అనగా దిగజారిపోయినాడు. మరి ఎందుకు దిగజారాడు? ఎందుకు ఆలోచన వచ్చిందో, ఎందుకు తలంపు వచ్చిందో అదేమి ఇక్కడ రాయబడలేదు. కానీ ఒకటి మాత్రం, వాడు అనగా యెరూషలేముని ఏ ప్రాంతానికి వెళ్ళాడు? యెరికో పట్టణములోనికి. యెరికో పట్టణం శాపగ్రస్తమైన పట్టణం. ఈ లోకం ఎంత అందముగా కనపడినా, చూడడానికి ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ లోకం ఎలాంటిది? ఇది యెరికో పట్టణంతోనే పోల్చాడు. యెరికో పట్టణం మంచిగా ఉండొచ్చు, సౌందర్యంగా ఉండవచ్చు, మంచి పంటలు పండవచ్చును, అక్కడ ఎలీషా, ఏలియా లాంటి వారు గొప్ప దైవజనులు ఉండవచ్చును. కానీ అది ఏదది? అది శాపగ్రస్తమైన పట్టణమే. కాబట్టి అక్కడికి దిగి వెళ్ళిపోయాడు. ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ ఎక్కాలంటే చాలా కష్టం. అనేకమైనటువంటి పోగొట్టుకుంటాం. కాబట్టి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ యొక్క ఆదాములు కూడా దేవునితో ఉన్నంత వరకు సమృద్ధి ఏం తక్కువ లేదు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో ఏం తెచ్చుకున్నారు? వాళ్ళు ఆజ్ఞాతిక్రమమే పాపాన్ని తెచ్చుకున్నారు. పాపాన్ని దేవుడు మాత్రం ఓడ్చుకోలేదు. దేవుడు ఏమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు.
మనం ఎవరినైనా అన్నారు కానీ మళ్ళీ ఆ సేవకుడు వద్దు, ఈ మందిరం వద్దు అని అలా వెళ్ళిపోయింది. కానీ మనకు రోషం ఎక్కువ దేని మీద? మనిషిని మీద, అనగా మన మీద మనకి రోషాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని నయోమి గారు చేసిన పని ఏమిటంటే, ఆ ఇద్దరు అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఓర్ప రూతమ్మ అడుగుతుంటే ఆమె ఎంత దయానంగా ఎంత మంచిగా చెప్పింది. ఏమని చెప్పింది? మీరు వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళండి, మీ దేవుని దగ్గరికి వెళ్ళండి, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళండి. ఎంత మంచిగా చెప్పింది. అంటే ఇలాంటి వారు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఇలా మాట్లాడాలండి అని అంటారు. ఇలా మాట్లాడింటే అయితే దేవుడు మాత్రము ఆదామవలను వెళ్ళిపో అన్నాడు. ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది. అయినా దేవుడు పాపాన్ని సహించేవాడు కాడు, పాపాన్ని చూసేవాడు కాడు, పాపంతో రాజీ పడేవాడు కాదు. ఆయన కూడా మనలోకి ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడు. మనుషుడు ఆయన కూడా ఆకలి వేసింది, ఆయన కూడా దప్పిక ఆయనకు వేసింది, ఆయన పడుకోవడానికి ఆయన కూడా స్థలం లేదు. అయినప్పుడు కూడా ఆకాశ పక్షులు, గూళ్ళు, నక్కలకు, బొరెల్లో కానీ మనిషి కుమారుడు తలవాల్చి కొట్టే స్థానంలో కాబట్టి యేసు ప్రభులు వారికి మనకేం తేడా లేదు. దేంట్లో? మనుషుడుగా పుట్టినప్పుడు మనం కూడా అప్పుడు నీకేమయ్యా బాగా లక్షణంగా ఉన్నావు, అందరూ తెచ్చి పెడతాను తినకుండా, మేము కష్టపడి ఇట్లాంటి తలంపుల ఆలోచన గల మనుషులు కూడా మందిరంలో ఉన్నారు కూడా. ఏం దాంట్లో అనుమానమే లేనే లేదు. మేము ఇచ్చే సొమ్ముతో తింటున్నా కాబట్టి మేము చెప్పినట్టే వినాలి. నేను కూడా చెప్పాను, నీ సొమ్ము నువ్వు ఏమద్దు, నీ జోబులో పెట్టుకొని మందిరానికి రా, ఇంటికి వెళ్ళిపో. దేవుడు నన్ను ఎలా పోలిస్తాడో దైవాన్ని చెప్పని అక్కడక్కడ కొన్ని మందిరాల్లో చెప్పాను. నాకేం భయం లేదు. ఓకే, నీకేమైనా భయం ఉంటే, కండబలం ఉంటే, ధనబలం ఉంటే మాట్లాడు. ఒకరోజు నీ అంతకు నువ్వే ఎలా పోతావు నాకు తెలియదు. దైవం అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు చాలా మంచివాడు. అందుకనే ఆదాముల్ని గెట్ అవుట్ అన్నాడు. ఏం చేశాడు? వెళ్ళిపోయి ఏమన్నా ఇచ్చాడా? ఏమి ఇవ్వలే. వారికి గుడ్డ కట్టి, జంతువుల చర్మాన్ని కట్టి వెళ్ళిపో అన్నాడు. ఇంకా ఆదాము పరిస్థితి ఎలా ఉంటుందో ఏం కొద్దో అది దైవానికే తెలిసి ఉంటుంది. కానీ అందుకని ఇక్కడ కూడా ఈ యొక్క యెరికో పట్టణానికి దిగావా, ఒక సూర్యు ఎక్కిన తర్వాత, ఒకసారి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మందిరానికి రాకుండా, ఆరాధించకుండా, ప్రార్థించకుండా, సువార్తలు ప్రకటించకుండా నీ ఉన్నావంటే ఎవరు నువ్వు? యెరికో పట్టణానికి దిగజారి వెళ్ళిన వాడితో సమానం. ఒకవేళ నీకు డ్యూటీ ఉన్నా అనుకో, నీకు పని ఉన్నకో, దేవుడు కూడా క్షమిస్తాడు. పని ఇచ్చినవాడు దేవుడే, రక్షణ ఇచ్చినవాడు దేవుడే, ఆకలి పెట్టినవాడు దేవుడే. కాదు అందుకనే ఈయన చేసిన పని ఏమిటంటే, యెరికో పట్టణం అనగా యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళాల్సంట దిగి వెళ్ళచ్చు. ఎవరి చేతిలో అంట? దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పర ప్రాణంతో విడిచి పోయి. ఎందుకు వాడి కొట్టారు? ఎందుకు వాడిని కొట్టారు? కొడుకురికే బట్టలు మట్టిస్తాడా? ఎవడేమిస్తాడా? రెండు గూబలు పగలగొడితే కానీ, 4 ఏళ్ళు కొడితే కానీ వాడు బలహీనపడి ఏం చేస్తాడు? తీసుకొని వాడంతా వాడే ఇచ్చి వేస్తాడు. ఇక్కడ రాబడింది, వాని బట్టలు దోచుకొని వాడిని చేశారు, బాగా కొట్టారు, కొర ప్రాణంతో విడిచిపెట్టారు. కాబట్టి వాని ఎంత కొట్టినా ఏం నష్టమేం రాదు. అయితే ప్రాణము తీస్తే నీకు కూడా కఠినమైన శిక్ష ఉంటుంది. అందుకని దొంగలు కూడా ఏముంది? దొంగలు కూడా కొంత తెలివి, అందరికీ కాదు, కొందరికి ఉంది ఆలోచన. అందుకని ఇక్కడ కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణాన్ని తీసేసే అధికారం ఎవరికి లేదంట? దొంగలకి, అపవాదికి. ఈ యొక్క దొంగ ఎవరికి సాదృశ్యమో? ఇటు అపవాదికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యమో? అపవాదికి సాదృశ్యం. అందుకనే వాడు ఈ అపవాది చేసే పని ఏమిటంటే, వాడు మొట్టమొదటికి ఏ వస్తువు తీసుకోలేదు కానీ అక్కడ రాయించిన వాక్య లేఖన బాగా వాని వస్త్రమును దోచుకొని ఆదాములకు చేసిన మొట్టమొదట ఈ పనే ఈడు మొదలుగా అప్పుడు అనేక స్థలాల్లో చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తిన్నారో వాళ్ళు ఏమైపోయినారు? దిగంబర్లు అయిపోయారు. దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. ఏం దానికి పంపాల్సిన పనే లేదు. మనం చేసిన పాపం మనం ఏం చేస్తారంట అదే పట్టుకుంటుంది. మిగతా వాళ్ళకైతే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకైతే మళ్ళీ సాక్షులు కావాలి, మరి పట్టుకోవాలి, ఏదో చేయాలి. కానీ మన పట్ల కాదు.
ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో వెంటనే వాడేమైపోయాడు? దిగంబడైపోయాడు. అప్పుడు ఏం చేశాడు వాడు? పరిగెత్తుకుంటే ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడైతే ఆదామా ఆదామని పిలుచుకుంటూ వచ్చాడో ఆ సమయంలో ఆదాములు ఏం చేశారు? చెట్టు జాటునికి అలా దాక్కున్నారు, అలాగ పరిగెత్తిపోయారు. ఆయన దేవుడు విడిచిపెట్టాడా? తన దేవుడు వదిలిపెట్ట ఏం చేస్తాడు? ఆయన పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వీరి పరిస్థితి చూస్తే పిలిచే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ రాబడిన యొక్క మాట చదవండి. తర్వాత అప్పుడు ఒక యాజకుడు అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూటకుల వాని ఇంటికి వాని తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ వాడు జరిగిన పని ఏమిటంటే వాని యొక్క వస్త్రమనగా వాని బట్టలు ఏం చేశారు? వాళ్ళు దొంగలు దోచుకున్నారు. అనగా మొట్టమొదటి యొక్క వస్త్రం ఏమిటనగా మొట్టమొదటి వస్త్రము జకరయ్య గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. జకరయ్య గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై ఏమా దూహ సముఖం నిలబడి ఉండగా దూత దగ్గరకు నిలిచిన వాడిని చూచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. కాబట్టి మొట్టమొదటి చేసే పని ఏమిటంటే ఎప్పుడైతే వాడు ఎరుకోబడినా దిగివచ్చాడో వాని వస్త్రాలు ఏమైపోయినాయి? వాని వస్త్రమే అక్కడ మలినమైపోయింది వస్త్రం. అందుకని ఇక్కడ జకరయ్య గ్రంథం రాస్తాడు, మొట్టమొదటిసారి ఎప్పుడైతే మలిన వస్త్రములు నీకు అయిపోయాయో దేవుడు ఏం చేస్తాడు? వాటిని తీసివేసి ఎలాంటి వస్త్రం అంట? ప్రశస్త వస్త్రాన్ని వానికి ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. అది దేనికి సమానం అనగా యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. అతని యొక్క రక్షణ వస్త్రములు. కాబట్టి ఈ ప్రశస్త యొక్క వస్త్రానికి ఏం అటాచ్మెంట్ చేశాడు? మలిన వస్త్రం తీసివేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏమి ఇచ్చాడు? రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఇది రక్షించేదిగా ఉంటుంది. దిశములు కనబడుకోకుండా వస్త్రాన్ని కప్పుకోవడం ఇది చాలా ప్రాముఖ్యం. అందుకని ఆదాము దిశములు ఎక్కడ దైవం చూస్తాడని చెట్టు చాటు దాక్కునేటువంటి ఆదాములను దేవుడే పిలిచి చొరవ చొక్కాలను తొడిగించి వాడిని ఏం చేశాడు? అక్కడ నిలబెట్టాడు. కాబట్టి యొక్క మలిన వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రము ఆ వ్యక్తికి ఇచ్చిన తర్వాత యెషయా గ్రంథములో దాని ఏమని పిలువబడిందంటే అది రక్షణ. అది రక్షణ వస్త్రం. అది రక్షణ వస్త్రం. మలిన వస్త్రం తీసివేశాడు, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. అది ఎలా ఉంటుందిగా? అది రక్షణ ఇచ్చేదిగా ఉంటుంది. అదే యెషయా గ్రంథం 61:3వ వచనం. భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రం. ఏది? ఇది స్తుతించే వస్త్రం. ఎప్పుడైతే నీకు రక్షణ ఇవ్వబడిందో, ఎప్పుడైతే మలిన వస్త్రం తీసివేయబడిందో, అలంకరింపబడిన నీకు వస్త్రమును బట్టి, రక్షణ వస్త్రం బట్టి దేవుని ఏం చెల్లించట? దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి, ప్రభుని హెచ్చించాలి.
ఇది ఎంతవరకు పనికి వస్తుంది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనం. అమ్మా, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఇక్కడ నేను చదవబడింది 13వ వచనంలో, 14వ వచనంలో, పెద్దలోకుడు తెల్ల వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కున్నవారు. దేంతో? గొర్రెపిల్ల యొక్క రక్తముతో ఉతుక్కున్నవారు. గొర్రెపిల్ల రక్తముతో ఉతుక్కున్నవారు. అందుకని అక్కడ రాయబడిన మాట ఆది కాండములో దేవాది దేవుడే జగత్తు పునాదులు వేపడక మునిపే ఏ రక్తం ఉంటుంది? అది గొర్రెపిల్ల యొక్క రక్తం. అందుకని ఎప్పుడైతే మైన వస్త్రం తీసివేయబడిందో, ఉల్లాస వస్త్రం ఇవ్వబడిందో, ఆ తర్వాత 2వది రక్షణ వస్త్రము నీకు అలంకరించబడిందో, ఆ తర్వాత 3వది ఈ యొక్క స్తుతి వస్త్రము. ఈ స్తుతి వస్త్రము ఎక్కడ పనికి వచ్చేదనగా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ గుమ్మాలు తెరబడతాయి. అప్పుడు చెప్తున్నాడు పెద్దోడు, వీరు ఎక్కడి నుంచి ఏం చెప్తున్నారు? వారు మహాశ్రమలు అంటే ఏ శ్రమలు? మహాశ్రమలు అంటే ఏంటి? ఏదో బొట్టు తీసేసుకోవడం, పూలు తీసేసుకోవడం, గాలి తీసేయడం, మెట్టలు తీసేయడము, ఇవి కాదు శ్రమలు. మహాశ్రమలు. యెరూషలేము ఐగుప్తు దేశానికి వెళితే వారు ఉదయం నుంచి సాయంకాలం పని చేపించుకొని వీరి పశువులకు ఏమి ఇవ్వలేదు? గడ్డి ఇవ్వలేదు. ఎలా ఉంటుంది? గడ్డి ఇస్తేనే అవి మేత, తింటేనే మనకు కూడా బలము పొందుతాం. ఎంత భయంకరమైన శ్రమలు. మగ పిల్లవాడితో తీసిపోయి నదిలో బారేశారు. అమ్మాయి పుడితే అక్కడే పెట్టుకున్నారు. కన్నవారికి ఎంత బాధగా ఉంటుంది. చాలామందికి ఈ విషయాలు కొన్ని ఏమని తల్లి గర్భం మోసిన తర్వాత ఆ పుట్టే బిడ్డని బట్టి, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏమని పిలబడతామో, అప్పుడు భార్యాభర్తలుగా పిలబడతాం. ఆ తర్వాత తల్లిదండ్రులుగా పిలబడతాం. ఏమని పిలబడతామో? తల్లిదండ్రులుగా పిలబడతాం. ఆమె లేదనుకో, స్త్రీయే లేదనుకో, ఏమని పిలుస్తారు? ఈడు సన్యాసేయుడు, యాడుంటేనేమి, యాడు తింటేనేమి, యాడుంటేనేమి, ఇలా అనుకుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ యొక్క ఘనత ఎంత వాల్యుబుల్గా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో. ఆ యొక్క స్త్రీ ఎక్కడి నుంచి తీయబడింది? ప్రక్క యొక్క ఎముకలో నుంచి తీయబడింది. ఏ ఎముకైనా పెరుగుతుందేమో కానీ ప్రక్కలో ఉండే ఎముక, ఏ ఎముక పెరగదు. కానీ ప్రక్కలో ఉండే ఎముక తీస్తే అదేమవుతుందంట, మళ్ళీ దాని స్థానంలో ఎముక అలాగ వస్తుందంట. అలాగే ఎముక వస్తుందంట. కాబట్టి సంఘానికి ఇచ్చిన గొప్ప దర్శనం ఇది. అందుకనే వ్రాయించిన వాక్య లేఖన భాగం ఏమిటనికే, వీళ్ళు ఎవరంట? మహాశ్రమలు. వారు గొర్రెపిల్ల రక్తములో తమ యొక్క జన్మ కర్మ పాపములు కడుక్కున్న వస్త్రము ధరించిన వారు. ఆ వస్త్రం నీకుందా? పెళ్లి వస్త్రం ఉంటేనే పెళ్లి విందుకు వెళ్ళాలి. పెళ్లి వస్త్రం ఉంటేనే పెళ్లి విందుకు వెళ్ళాలి. ఏదో ఒక పార్టీలు తిరుగుతున్నాను, మరొక పార్టీ వేసుకున్నామని ఏం చేస్తారు? ముందు విని బయట తరమే అంటారు. లోకములోనే ఇలా ఉంటే ప్రభు దగ్గర ఎలా ఉండాలి? మనము ధరించే వస్త్రం ఎలా ఉండాలంట? గొర్రెపిల్ల రక్తంతో కడుగుబడి ఉండాలి. తర్వాత మరొక మాట అక్కడ రాయబడిన మాట ఏమిటంటే,
ఈడు దగ్గరికి పోయి ఏం చేశాడంట వాడు? వాని మీద ఏం చూసిందంట? అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి జాలిపడ్డాడంట. ఎవరి మీద? ఆ పడిపోయిన వాడి మీద, కొరప్రాణంతో ఉన్న వాడి మీద జాలిపడ్డాడు. జాలి ఎవరికి వస్తుంది? అందరికీ జాలి రాదు. అందరికీ జాలి రాదు. ఎక్కడ బట్టలు ఇదైపోతాయేమన్నట్టుగా నేనుండే పరిస్థితిని బట్టి అలాగ మనం పట్టుకుంటే లేకపోతే నన్ను ఏమనుకుంటారేమనుకున్నట్టుగా ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎవరే వాళ్ళు? దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా పిలబడతారు. వారికి ఏముండవు? వారికి సిగ్గు, శరం, ఎరమి ఉండదు. ఎందుకు? దేవుని మందిరంలో పని చేయడానికి. ఒక అధికారి మా ఊరిలో మందిరంలో చీపురు కొట్టి అట్లా పైన బయట పారేస్తున్నాడు. ఆ రోడ్లో పోతా ఆవిడన్నాడు, ఏం సార్ మీరు ఇక్కడ ఉన్నారు? ఎందుకు సార్ మీరు చీపురు కొడుతున్నారు? ఆయన ఆర్డర్ ఇస్తే ఎంతోమంది ఆఫీసులో పని చేసే వాళ్ళు ఉన్నారు, చీపురు కొట్టే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రీతులుగా ఉన్నారు. అయితే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? మందిరం అంతా శుభ్రం చేసి, ఆయన మన సహవాసానికి వచ్చేవాడు కాదు. ఒకప్పుడు బ్రదర్ ఫెలోషిప్కి వెళ్ళేటువంటి వాడు మన దగ్గర ఒక వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత జీవితంలో అది నెరవేరింది. చాలామంది వాగ్దానం చూసి చెప్పేవాళ్ళు ఇది చిలక శాస్త్రము, ఆడేదో చిలకను పంపించి ఒకటి తీస్తే ఇలా ఒకటి వస్తుంటుంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అనగా వారికి ఏం తెలుదు? దేవుని యొక్క దర్శనం తెలుదు. మంచిగా మాట్లాడతారు, వాక్యం బాగా చెప్తారు. అయితే మనకి ఏం తెలుదు? దేవుని స్వరం ఏముంటుందో తెలియదు. వాక్యం నేర్చుకుంటాడు, బైబిల్ కంఠపాఠం నేర్చుకుంటాడు, ఎక్కడ ఏం చెప్పాలో వాళ్ళు చెప్పాడు అంటాడు. అయితే ఏం లేదు, ఆ వ్యక్తికి హృదయములో ఆత్మ యొక్క కార్యాలు లేవు. ఆత్మ లేకపోతే ఎలా చెప్పగలడు అని మనకు ఆలోచన తలంపు ఇలా పుడుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఆ వ్యక్తి మందిరానికి వచ్చిన తర్వాత, వాగ్దానం నెరవేరిన తర్వాత తానేం చేశాడు? తగ్గించుకున్నాడు. దేన్ని బట్టి? ప్రభుని బట్టి. అందుకనే వాడిని చూసిన వెంటనే దగ్గరికి వెళ్ళి వాని మీద ఏం చేశాడంట? జాలిపడ్డాడు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఎందుకు పారిపోయాడంట? నువ్వు ఎంతైనా నన్ను క్షమిస్తావయ్యా, నేను దశమాకి మీకు పని క్షమిస్తావు, దేవుని మన రాకపోయినా క్షమిస్తావు, ఎవరు నేను కొట్టి నాకు క్షమిస్తావు, తిరిగి నాకు క్షమిస్తావు, నువ్వు అన్నిటికీ సమర్థుడవే. అందుకని నువ్వేం చేస్తావంట? జాలి ఎవరి మీద? దేవుని పిల్లల మీద, దైవ సేవకుల మీద. ప్రతి వారాన్ని ఎంత బలహీనమైనప్పటికీ కూడా అది బలమైన ఘట్టము. దేవుని యొక్క ఆత్మ అలాగా పనిచేస్తుంది. అందుకనే యోనా పారిపోయినప్పటికి కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అయితే కొంత శిక్షించాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఊరక ఎత్తి సముద్రంలో ఏమవుతాడు? చచ్చిపోతా నీళ్ళు తాగి. అందుకని దేవుడు ఏం చేశాడు? చేపకు ఆజ్ఞ. చేపకి ఎట్లుంటుంది? చేప ఆడబెట్టుకుంది. లాజరును భూగర్భంలో ఉన్నప్పటికీ కూడా లాజరు ఏమైపోయాడు? చనిపోయి కంపు కొట్టేవాడుగా ఉన్నాడు. కానీ చేప కడుపులో ఉండే లాజరు మాత్రం ఎలా ఉన్నాడు? యోనా క్షమించండి, యోనా ఎలా ఉన్నాడు? చచ్చాడా బతికాడా? యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, 3 రోజులు నేను భూమిలో ఎలా ఉన్నానో యోనా కూడా 3 రోజులు ఎలా ఉన్నాడంట. అంటే ఇప్పుడు యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు చచ్చిపోయాడా బతికాడా? చచ్చిపోయాడు. మళ్ళీ యేసు ప్రభులు వారు 3 రోజులు చనిపోయి భూమి కింద అలాగా ఉంటే యోనా ఎలా ఉంటాడు? ఎందుకు అలా సాదృశ్యం తీసుకున్నాడు? ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినలేదో ఆయన ఏమైనాడు? వారు చనిపోయిన వారితో సమానం. ఆదామవులు బతికే ఉన్నారు కానీ వారు చనిపోయినాతో సమానం. మరి దేంతో ఉన్నారు వాళ్ళు? నీవు మృతుడివే కానీ నీవు
నీవు జీవించుతున్నావు పేరు మాత్రం ఉన్నదే కానీ ఎవరంట నీవు మృతుడవే. కాబట్టి అందుకని యోనా చెప్పిన మాట, నువ్వు ఎంతైనా కటాక్షము జాలిగల దేవుడవయ్యా. అందుకని ఏం చేశాను నేను, అందుకనే పారిపోయాను. నువ్వు ఎంతైనా క్షమించగలవాడు, జాలిగలవాడు. తర్వాత రెండవదిగా మనం చూస్తాం, చూడండి ఇక్కడ మరొక వ్యక్తి కనపడతాడు. యెషయా అనగా యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనం. నా పర్వతములంటే త్రోవగా చేసేదను, నా రాజమార్గం ఎత్తుగా చేయబడును. చూడి, వీరు దూరం నుండి వచ్చుతున్నారు, వీరు ఎవరి యందు శ్రమలు నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా కాడు ఉద్దేశం అంటే తన జనులు ఓదార్చాడు. తన జనులను ఏం చేశాడు ఆయన, జాలిపడ్డాడు, వాళ్ళను ఓదార్చాడు. ఇది దైవానికి ఉన్న యొక్క లక్షణం. అందుకని ఈ యొక్క బాటసారి, ఈ యొక్క సమయుడు, లేవిడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, ఎక్కడ మేము అపితులు అయిపోతామో, ఎక్కడ మా గౌరవం పోతాదో అని అలా వెళ్ళిపోయాడు. కానీ ఈ సమరయుడు, ఏ సమరయుడు, ఎప్పుడు సమరయుడు మంచివాడు కనపడినాడు? సమరయ స్త్రీ మంచిదా చెడ్డదా? వాళ్ళు సమరయులతో సాంగత్యము చేయరు. ఎవరైనా చిన్నవారుగా ఉన్నారా, లేనివారుగా ఉన్నారా, వారు ఏ పని చెప్పినా కూడా చేస్తారు. ఎందుకనిగా వారి యొక్క కూటి కొరకు ఏదైనా. అందుకని దేవుడు కూడా అన్నాడు, బీదలైనా మీరు ధన్యులు పరలోక రాజ్యం మీద. కాబట్టి ఈ సమరయుడు వెళుతూ దగ్గరికి పోయి జాలిపడి ఏం చేశాడు, ఆ వ్యక్తికి నూనె రాసి ద్రాక్షరసం పోసి ఏం చేశాడు, గాయములు కట్టి తన మాహం మీద ఎక్కించుకొని పూటకుళ్ళు అని వెళ్ళి దేని చూపిస్తుంది, మందిరాన్ని చూపిస్తా. దేని చూపిస్తుంది? నువ్వు పడిపోయావా, చెదిరిపోయావా, బాగులేదు, ఏం చెప్తారు, నువ్వు మందిరానికి రాయా అంటారు. ఏమంటారు? నువ్వు మందిరానికి రావయ్యా. ఎందుకని? మందిరంలో ప్రార్థన చేసేవారు ఉన్నారు, మందిరంలో ప్రార్థనా పరులుగా ఉన్నారు అంటాను. ఎందుకని ఒక ఆయన వెంటనే వచ్చి నాకు బాప్తిసం కావాలి, ఇస్తాలయ్యా మందిరానికి రా సాయంకాలం అన్న, వాడు మళ్ళీ అడ్రస్ లేడు. ఆయనకి ఏం కావాలి? బాప్తిసం కావాలి, తీసుకోవాలి. ఇప్పుడే బాప్తిసం తీసుకుని రావటంలే, మళ్ళీ ఈయనకి ఇస్తే ఈయన మనకు ఏడుంటాడా ఆడుంటాడా? కొన్ని నీళ్ళల్లో ఉంటాయి, దాన్ని మా ప్రాంతంలో బుడుకోడి అంటాం, మీ ప్రాంతంలో ఏమంటుంది. ఈయన మునిగితే ఆడ తేలుతుంది. మందిలో బాప్తిసం తీసుకుంటారు, మళ్ళీ ఎక్కడ తేలుతారు, మళ్ళీ లోకంలోనే తేలుతారు. అయితే యోనా మాత్రము నదిలో పారివేసిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఆయన, ఏ ప్రాంతంలో సువార్త ప్రకటించాలో అదే ప్రాంతానికి ఎవరు తీసుకెళ్లారు? ఏం టికెటే లేదు. టికెట్ తీసుకున్నాడు కానీ అది పనికిరాలే. టికెట్ లేకుండా దేవుని మాట విని చేప ఎక్కడైతే చెప్పాడో అక్కడే కక్కి వేసింది. ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ అక్కడి నుంచి లేచి మళ్ళీ దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాడు. కాబట్టి ఉద్దేశం అనగా జాలి ఈ యొక్క సమయానికున్న జాలి లేవునికి లేదు, తర్వాత యాజకుని లేదు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. రోమా 9:15. అందుకు ఎవని కరుణించునో వాని కరుణించుదును, ఎవని యందు జాలి చూపుదును వాని యందు నేను జాలి చూపుదును. వాడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్న దేవుడు ఏం చేశాడు? జాలి చూపెట్టాడు. వాడంటే దేవునికి ఇష్టంగా ఉంది, వాడి దేవునికి ఎంతో నమ్మకంతో కనబడుతున్నాడు. యోనా పారిపోయేవాడైనా దేవుని మాట విని మళ్ళీ వెళ్ళి సువార్త ప్రకటించి ఎన్నో ఆత్మలకు రక్షణ కలిగించిన వాడుగా ఉంటున్నాడు. అందుకని నేను కూడా ఒకప్పుడు ఇలాగా యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్న మనలను, లోకములో ఉన్న మనలను, పాపంలో ఉన్న మనలను, చీకట్లో ఉన్న మనలను ఏం చేశాడు ఆయన?
ఒక సమరేడు, మంచి సమరేడు. వానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఆ పేరు లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇవ మంచి సాక్ష్యాన్ని, ఇడు మంచి విశ్వాసయ్యా, మంచి పరిశుద్ధుడయ్యా, మంచి నమ్మకస్తుడయ్యా, డబ్బు ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇస్తాడయ్యా, ఏదైనా మేలు చేసినా కృతజ్ఞత కలిగి ఉంటాడయ్యా, ఇలాంటి తలంపులు ఆలోచన పుడుతూ ఉంటాయి. అందుకనే ఆయన చేసిన పని ఏమిటంటే ఆ యొక్క పూటకుల వాణిలో ఏంటంటే ఒక పూటకి అన్నం పెట్టేది, ఒక పూటకి హోటల్ ఉన్నట్టే అలాంటి ఇంటికి తీసిపోయి పెట్టారు. ఈ యొక్క మందిరం కూడా ఎలాంటిది? నువ్వు వస్తే నీకేమిస్తుంది? దేవుని మందిరంలో సమృద్ధి. ఏమిటి సమృద్ధి? ప్రార్థన, బైబిల్ పఠనం, ఆయా మీటింగులు ఎన్నో కలిగి ఉంటాం, ఆరాధన ఉంటుంది. ఇక్కడ సమృద్ధి. నా గిన్నె నిండి పొర్లు. నువ్వు మందిరానికి రాకపోయి ఆ మా చొప్పున నా కూతురు అలా వచ్చి వెళ్ళిపోతే నీకేం అర్థమవుతుంది? ఒకేలా పని మీద ఉంటే దేవునికి స్తోత్రం, మిలిటరీలో ఉంటే దేవునికి స్తోత్రం, ఎక్కడ డ్యూటీకి వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం, ఉండి కూడా ఎలా ఉంటుంది పరిస్థితి? అందుకనే పూట వారి యొక్క ఇల్లు నీకు ఎలా ఉంటుంది? నిన్ను ఆదరించేదిగా ఉంటుంది. నేను ఆదరణకి అక్కడ వెళ్ళిపోతూ వానికి ఏమి ఇచ్చాడంట? ఎన్ని దేనారాలు ఇచ్చాడంట? ఎన్ని దేనారాలు ఇచ్చాడండి? ఎన్ని ఇచ్చాడంట? నేను మరలా వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన యొక్క మాట, నేను మళ్ళీ వస్తాను, తిరిగి వస్తాను. ఆ తర్వాత ఎవరికి జీతం ఎంత ఇవ్వాలో, ఎంత ఉన్నో, ఎంత కష్టపడ్డావో, ఎంత సమర్పించుకున్నావో దాన్ని బట్టి నేను నీకు ఇస్తాను. అందుకని 2 దేనారము. మొదటి దేనారము పాత నిబంధన చూపిస్తుంది, మరొక దేనారం కొత్త నిబంధన చూపిస్తుంది. అదేమో ఏమంటుంది? కొట్టేయమంటుంది. కొత్త నిబంధన అయితే కొట్టించుకోమని చెప్తుంది. కొట్టించుకుంటావా, కొడతావా? మనం 2 దాంట్లో కూడా ఆరితేరిన వాళ్ళమే. ఓ సమయంలో ఎవరు లేనప్పుడు కొట్టించుకుంటాం, ఎవరైనా ఉంటే వాడిని కొట్టొస్తాం. అయితే ప్రభులు వారు అనుకుంటే ఎన్నో చేయడు, ఏం చేయలే, ఎవరికి కూడా కీడు చేయలే, ఎవరికి నష్టపరచలే. యేసు ప్రభులు వారు మేలే చేశాడు. చనిపోయేటప్పుడు మేలు చేశాడు, బ్రతికున్నప్పుడు కూడా పుట్టినప్పుడు ఆయన మేలే చేశాడు. బీదలకు అనుకరించాడు, పాపులకు అనుకరించాడు, రక్షణ ఇచ్చాడు, మారుమనిషి ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, మన వస్త్రం తీసివేశాడు, స్తుతించే వస్త్రం నీకు నాకు అనుగ్రహించాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎవరయ్యా వీరంటే మహాశ్రమలు. ఇంటికాడ ఎన్నో పనులు. ఒక సహోదరి రీచింగ్ ఒక ప్రాంతానికి వెళితే గ్రామానికి ఆమె అమ్మ ప్రార్థన చేసుకుంటావంటే ఆమె అంటున్నది, అన్నా నేను ఇంట్లో మా నాయన లేనప్పుడే లేకుంటే మరొక సమయంలో అలా చేసుకుంటా, కానీ ఎప్పుడు ప్రార్థన చేసుకునే దానికి కాదు. ఒకవేళ ప్రార్థన కొంగానే వెనకలు వచ్చేవాడు తన్నేటట్టున్నాడు, తన్నాడు కూడా. ఇంత దుర్మార్గుడు ఎవరు? సొంత భర్తే. యేసుప్రభు ప్రార్థన చేస్తావాను? దేవునికి స్తోత్రం. ఇలాంటి శ్రమలు ఎవరు పడతారు? ఇంటిలో ఉండేవారు పడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. మనకు అలాంటిది ఏమీ లేదు. దేవుని బిడ్డలుగా ప్రభు నమ్ముకున్నా, ఇంట్లోనే ఉన్నా, ఒకవేళ వెళ్తున్నావా సమయానికి మందిరానికి వెళ్ళు, చెప్పేవారుగా ఉంటున్నారు. బైబిల్ తీసుకుని వెళ్ళు, ఇలా చెప్పేవారుగా ఉన్నారు. అందుకని నేను తిరిగి వస్తాను. వచ్చేంతరికి ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి, మందిలో ఉండాలి, ఇంటిలో ఉండాలి, పనిలో ఉండాలి. ఎక్కడున్నప్పుడు కూడా ప్రభు వస్తే క్షణములో ఎత్తబడతావు. అందుకని మనకిచ్చిన గొప్ప అతని ఒకప్పుడు ఎరుకో పట్టణంలో ఉన్నానయ్యా, ఒకప్పుడు ఎరుకో పట్టణంలో ఉన్నా, దిగిపోయిన వాడిగా ఉన్నా, లోకంలో ఉన్నా, పాపంలో ఉన్నా, చీకట్లో ఉన్నా, దొంగల చేత నేను చిక్కుబడి ఉన్నాను, అలా కొన ప్రాణంతో ఉన్నాను. మీరే నా కొరకు పరలోకం నుంచి దిగి వచ్చారు, శిలువలో నా కొరకే మీరు మాటించారు. నీ యొక్క రక్తమే నా ప్రతి పాపాన్ని కడిగిందయ్యా, ఆ దేనారమే నా పాపాన్ని కడిగిందయ్యా. నాకు మంచి వస్త్రాలు అనుగ్రహించావయ్యా, స్తుతించే వస్త్రం ఇచ్చావయ్యా. అక్కడ కూడా ప్రవేశం. ఏ వస్త్రం అది? గొర్రెపిల్ల యొక్క వస్త్రం. ఇంది గొప్ప మేలు, ఆశ పొడిగించావు, ఆరోగ్యం ఇచ్చావు, క్షేమంగా ఉన్నాను. ఇన్ని మేలు చేసిన ఆ ప్రభుని. కీర్తన 147 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము. ఏదంట? ఒప్పిదం అంటే ఒప్పించేదిగా ఉంటుంది.
మనోహరమని హృదయానికి సంతోషము కలిగించేది. దేవుని ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే, దేవుని గణపరిస్తే, ఆయన చేసిన ఉపకారం బట్టి దేవుని గణపతార్థిగా దేవుడు మనకు సహాయం చేయడం కాక. వచ్చిన పాట పాడుకొని ఆరాధనకి వెళ్దాం. లేదా మనం లేచి పాట పాడుకుందాము. 500 నా పాపములను క్షమించని అని ఒక వచనమును, 614, 601 పల్లవి మొదటి వచనం, తర్వాత 5వ వచనం పాడుకుందాం. మొదటి వచనం 5వ వచనం, నా పాపములు క్షమించాను ప్రభు, నా నేత్రములు వెలిగించిన పాటను పాడుకుందాం. లేచి మనం పాడుకుందాం. ఆ వెనకలు ఉన్నవారు కొంచెం ముందు జరిగి వచ్చినట్టయితే, ఇప్పుడే వెనకాల ఉన్నవారు, ఒంటరిగా ఉన్నవాళ్ళు, చిన్నపిల్ల తల్లులు, ఒకవేళ ఉండలేని వాళ్ళు అలాంటి వెనక కూర్చున్న కాలు చాపుని కూర్చుంటారు, పిల్లలతో ఉంటారు. తర్వాత కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని చిన్నపిల్లలు ఉన్నవారు. 614, 601 నా పాపమును క్షమించను మొదటి వచనము, తర్వాత 5వ వచనం. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సాగెన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, కలువరి సిలువను చేరన్, కలువరి సిలువను చేరన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్, యెహోవా తన స్వాస్యము నిరారణములో నేను, యెరూషలేమా నీ మధ్యను, మందిర ఆవరణములో నేను, యెరూషలేమా నీ మధ్యను, నా ప్రభునే స్తుతింతును, నా ప్రభునే స్తుతింతును ప్రభు, నా నేత్రములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సాగెన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్.
ఒక బ్రదర్ ఆరాధిస్తే సహోదరులు కూడా ఆరాధిస్తారు. ఒక బ్రదర్ వాక్యానుసారంగా కొద్ది మాటలతో ప్రభుని ఆరాధించాలని మనవి చేస్తుంటున్నాం. ఆశ్రయపురమైన మా ప్రభువా, ఈ నామనికి స్తుతి యాగములు తండ్రి. గొప్ప దేవుడివి, 5 సంవత్సరం అంతా కాపాడావు. 8వ నెల తండ్రి ఫస్ట్ ఆదివారం దినమున అయా తండ్రి ఇంతవరకు నా ప్రాణాత్మ దేహములను కాపాడి ఆదరించి ఉద్ధరించి